ఏమమ్మో ఏమనుకున్నావు యేసయ్యంటే ఎవరనుకున్నావు ఏమమ్మో ఏమనుకున్నావు లాభం కావాలంటే నీ పాపం కావాలంటే యేసును నమ్మాలి. హల్లెలూయా. ఒక్కసారి చూడు ఏమగున్నావు నీ బ్రతుకు, ఒక్కసారి చూడు ఏమగున్నావు నీ బ్రతుకు. యేసయ్య లేకుంటే సాగదురా నీ ప్రయాణం. మానవాటి బ్రతుకు గాలిపోయి చూలిపోను ఒక్కసారి చూడు. యేసులేని జీవితం బ్రతకలేని జీవితం, యేసులేని జీవితం బ్రతకలేని జీవితం. యేసయ్య ఉంటే నీకు తోడు మేలు, రాత్రిపదా నీ ప్రయాణం ఎందాక. ఒకసారి చూడు ప్రేమలో నీ వెతుడు, సాక్షి మీద కూలిలా. పాపం పోవాలంటే అమ్మ మీరు పిల్లలకి వాక్యం మంచి ఆయన మరి ఈ ఊరు పెద్ద వాళ్ళ ఇంటికి మనం వచ్చామంటే వాళ్ళ ఇల్లు మళ్ళీ మనం వచ్చేసరికి ఇలా ఉండదు, మొత్తం దేవుడు దీవిస్తాడు. చూస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని దేవుడు చెప్పాడు. ఈ రోజు మనం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా ప్రయాస. ఎలాంటి ప్రయాస అంటే నా పిల్లల్ని పోషించుకోవాలని, నా జీవితం బాగోవాలనే ప్రయాస, ఇల్లు సంపాదించుకోవాలనే ప్రయాస, ఉద్యోగం సంపాదించుకోవాలనే ప్రయాస, ధనము సంపాదించుకోవాలనే ప్రయాస, నా దగ్గర వాళ్ళకన్నా ఉన్నతమైన స్థితిలో ఉండాలనేటువంటి ప్రయాస, బంధువుల కన్నా ఉన్నతమైన స్థితిలో ఉండాలనే ప్రయాస, స్నేహితుల కన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ప్రయాస. యేసు ప్రభు చెప్తున్నాడు, నీకు అంత ప్రయాస అవసరం లేదు, కేవలము నువ్వు నా దగ్గరికి వస్తే నీకు విశ్రాంతి కలుగుతుంది అన్నాడు. హల్లెలూయా. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. కనుక ఈ దినాన మానవుడు మహానీయుడు కావాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడండి. విమానం కనిపెట్టగలిగాడు, స్కైలాబ్ కనిపెట్టగలిగాడు, షిప్పులు కనిపెట్టగలిగాడు, అనేకమైనవి కనిపెట్టగలిగాడు. కానీ ఇవన్నీ కలగానికి దానికి కారణము తగినటువంటి జ్ఞానం ఇచ్చినటువంటిది ఎవరంటే యేసు ప్రభు వారే. హల్లెలూయా. ప్రతిదీ కూడా ఈరోజు కనిపెట్టడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈరోజు ప్రతిదీ కూడా కనిపెట్టినటువంటిది ఎవరంటే ప్రియులరా దేవుని సహాయం ద్వారా. కానీ ఈరోజు సెల్ ఫోన్ ఉంది, దేవుని సహాయం ద్వారా కనిపెట్టగలిగారు. అలాగే మరి కారు ఉంది, అలాగే పెద్ద పెద్దవి. ఈరోజు టెక్నాలజీ పెరిగిపోతుంది. మనిషి ఎంతో ఎత్తుకు ఎదిగాను అనుకుంటున్నాడు, కానీ అది ఎంత మాత్రమో కాదు. దేవుని మీద భారం లేకుండా, దేవుని మీద విశ్వాసం లేకుండా ఈ భూమి మీద మానవుడు బతుకుట అసాధ్యం. కనుక ఎప్పుడైనా సరే జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఒకే రక్తము ద్వారా కడగబడాలి. అదే యేసుక్రీస్తు రక్తము, యేసుక్రీస్తు నామము అన్నిటికన్నా పైనామము. హల్లెలూయా. కనుక ఏ నామము నమ్మితే పాపం అనేటువంటిది పోతుందో, ఏ నామము నమ్మితే పాపం అనేటువంటిది విడవబడుతుందో, ఏ నామము నమ్మితే పాపములో నుంచి విడిపించబడతారో ఆ నామమే విశిష్టమైన, ప్రశస్తమైన, అమూల్యమైన ఆయన రక్తము కార్చడం ద్వారా సర్వ మానవాళికి కూడా పాప విమోచన కలిగజేసే నామమే యేసయ్య నామము. హల్లెలూయా. అలాంటి గొప్ప నామాన్ని మేము నమ్ముకున్నాము కనుక మీకందరికి కూడా తెలియచేయడానికి ఈ ప్రాంతానికి, లోతైన ప్రాంతానికి మేము వచ్చి ఈ శుభవార్తని మేము తీసుకుని వచ్చాం. ఏంటి ఈ శుభవార్త అంటే ప్రజలకు ప్రయాస ఎక్కువ అయిపోతుంది. ఎంతగానో పంటలు పండిస్తూ ఉన్నారు, కానీ వర్షము పడితే మీరు నిజంగా దేవుడు కనికరము ద్వారా ఆ పంటలని దేవుడు ఆశీర్వదిస్తే ఆ పంటలు మీరు అనుభవిస్తున్నారు.
కనుక మేము మీ ప్రాంతం కొరకు ప్రార్థించడానికి వచ్చాము. ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా అన్ని నామముల కన్నా పై నామము యేసు నామము, అమూల్యమైనటువంటి నామము, శ్రేష్టమైనటువంటి నామము. ఆ నామము నమ్మితే కష్టాల నుంచి విడుదల, రోగాల నుంచి విడుదల, అలాగే దురాత్మ శక్తుల నుంచి కూడా విడుదల కలుగుతుందని మార్కు సువార్త 16వ అధ్యాయములో యేసు ప్రభు వారు సెలవిచ్చారు. కనుక నన్ను నమ్మిన వారు నాకంట గొప్ప క్రియలు మీరు చేస్తారు. ఏ నామం అది? యేసయ్య నామం. హల్లెలూయా. కనుక యేసయ్య నామము గొప్ప నామము. ఆ నామమును వెంబడిస్తున్నాం కనుక మేమందరము కూడా ఆయనలో ఉన్న ప్రేమ మమ్మల్ని అందరూ కూడా బలవంతం చేస్తుంది. కనుక వచ్చిన వారందరూ కూడా పనులు చేసుకునేటువంటి వారే. కానీ విశాఖపట్నం ప్రాంతం నుంచి, దూర ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి రావడానికి గల కారణం ఏంటంటే దేవుడు ఎన్నో దినాల నుంచి ఈ ప్రాంతానికి వెళ్ళమని మమ్మల్ని ప్రేమించాడు, ప్రేరేపిస్తున్నాడు. కనుక ఆ ప్రేరేపణ బట్టి ఈ ప్రాంతానికి వచ్చి ఈ శుభవార్తని మేము ప్రకటిస్తున్నాం. మీ పంటలు బాగుండాలంటే, మీ బిడ్డలు బాగోవాలంటే, రోగముల నుంచి విడుదల పొందుకోవాలంటే, పీడిత శక్తుల నుంచి విడుదల పొందుకోవాలంటే, మీకు సంపూర్ణమైన స్వస్థత కావాలంటే యేసయ్య నామమే బలమైన నామము. హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నా బలమా, నా శైలమా, నా కోట, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నా ఆశ్రయమా, నా దుర్గమా, నీకంటే నాకు ఎవరున్నారయ్యా? నిజమే కదండి. ఆయన కంటే ఎవరు కూడా ఈ భూమి మీద శ్రేష్ఠులైన వారు లేరు, పరిశుద్ధులు లేరు. కనుక ఆయనే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కోట్లాది దూతలతో పొగడబడుతున్నటువంటి మహోన్నతుడైనటువంటి గొప్ప దేవుడు. ఆ నామమే ఇక్కడ మేము ప్రకటిస్తూ ఉన్నాం. హల్లెలూయా. కనుక అలాంటి దేవుడు యేసు ప్రభువు అంటున్నారు, ప్రయాసనంతా కూడా విడిచిపెట్టి దేవుడి మీద ఆధారపడితే దేవుడు తప్పకుండా మీ యొక్క ప్రాణముల నుంచి విశ్రాంతి, మీకు అలాగే సమాధానము, మీకు నెమ్మది, మీ పాడి, మీ పంట, మీ బిడ్డల, మీ కుటుంబం అన్నిటిని కూడా దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.